సైకాలజీ వైయక్తిక భేదాలు లెసన్లోని టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి లాస్ట్ ఇచ్చినటువంటి బిట్స్. ఓకే, వీటి నుంచి కంపల్సరీ మీకు 1.5 2 మార్క్స్ అనేవి వస్తాయి. 3 or 4 బిట్స్ అన్నమాట. ఒక వ్యక్తిని ఇతరుల నుంచి వేరు చేసి ప్రత్యేకించి చూపగల లక్షణాలే వైయక్తిక భేదాలు. ప్రకృతి సిద్ధంగా కొన్ని ప్రత్యేకతలు ఉంటాయని, ఆ ప్రకారంగానే విద్య గడపాలని పేర్కొన్నది ప్లేటో. వ్యక్తుల భౌతిక భేదాలే కాక మానసిక భేదాలను గుర్తించి వారి వైయక్తిక భేదాలకు అనుగుణంగా బోధనా వ్యవస్థ జరపాలని రూసో పేర్కొన్నటువంటి గ్రంథం ఎమిలీ. డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ అనే గ్రంథ రచయిత జాన్ డ్యూయీ. వ్యక్తిగత విద్యా వ్యవస్థ విద్యార్థుల భేదాలను నిర్మాణాత్మకంగా పోషించడం వల్ల ఒక దేశం అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నవారు జాన్ డ్యూయీ. వ్యక్తులలోని తేడాలను తెలుసుకోవడానికి శాస్త్రీయ దృక్పథంతో పరిశీలించిన వారిలో అగ్రగణ్యులు సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. మానవ శాస్త్ర పరిశోధనాలయం స్థాపించిన వ్యక్తి గాల్టన్. ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అనే గ్రంథ రచయిత గాల్టన్. గాల్టన్ వల్ల ప్రభావితుడైన అమెరికా దేశ శాస్త్రజ్ఞుడు ఎవరు? కాటిల్. సాంఖ్యక శాస్త్ర పద్ధతులను ఉపయోగించి ప్రతిచర్య కాలం, స్మృతి సంవేదనాలపై అనేక పరీక్షలు రూపొందించినది కాటిల్. కెటిల్ రచించిన గ్రంథం పేరు ఏమిటి? మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్. విద్యార్థుల్లో వైయక్తిక భేదాలు ఏర్పడడానికి 2 ముఖ్యమైన కారణాలలో ఒకటి పరిసరాలు, రెండవది అనువంశికత. డిక్షనరీ ఆఫ్ సైకాలజీలో అభిరుచులను గురించి చెప్పిన శాస్త్రవేత్త జేపీ చాప్లిన్. ఆర్ట్ ఆఫ్ థాట్ అను గ్రంథంలో గిల్ఫర్ దీనిని గుర్తించాడు. సృజనాత్మకత దశలను. గాల్టన్ ఏ దేశస్థుడు? గాల్టన్ ఇంగ్లాండ్ దేశస్థుడు. యాక్షన్ రీసెర్చ్ పదాన్ని మొదట ఉపయోగించినది ఎవరు? కర్ట్ లెవిన్. ఉపాధ్యాయులు తయారు చేసే కృత్యాలు. పిల్లల్లో ఈ శక్తులు అనుకూలంగా ఉన్నప్పుడే అభ్యసన వేగవంతం జరుగుతుంది. అంతర్గత శక్తులు. ప్రతీకాత్మక ప్రక్రియలను ఉపయోగించి వ్యక్తి సర్దుబాటు చేసుకునే సామర్థ్యమే ప్రజ్ఞ అన్నది ఎడ్వర్డ్. ఒక నిర్దిష్ట దశలో ఆలోచనతో, ఆత్మవిమర్శనతో సర్దుబాటు చేసుకోగలిగే శక్తియే ప్రజ్ఞ అని చెప్పినది ఎవరు? బినే. కొత్త సమస్యలకు, పరిస్థితులకు అనుగుణ్యతను పొందే సామాన్య మానసిక శక్తియే ప్రజ్ఞ అని అన్నది ఎవరు? స్టర్న్. ఫుల్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.